తెలంగాణలో బొచ్చడు మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. 33 మంది జిల్లాలకు కలెక్టర్లు అయితే సీనియర్లకు సచివాలయంలో పెద్ద జాబులు. ఒక్కొక్క శాఖను ఒక్కొక్కరు సగబెడుతుంటారు. సర్కారోళ్ళు ఏ పథకం పెట్టాలన్నా మొదలీళ్ళతో మాట్లాడే డిసైడ్ చేస్తారు. ఎందుకంటే బగ్గ చదువుకున్నోళ్ళు, రూల్స్ తెలిసినోళ్ళు, చట్టాలు అమలు చేసేటోళ్ళు కాబట్టి. 5 ఏళ్లకోపారి పార్టీల పవర్ మారినా రిటైర్ అయ్యేదానిక కొలువులు ఉండేది వీళ్ళే కదా మరి. అయితే మన ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరెవరో చాలా మందికి తెలియకుండా బగ్గ తెలిసిందైతే గీ మేడమేనబ్బా. గచ్చిబౌలి ఫేక్ ఫోటో కేసులో నోటీసులు ఇచ్చిన స్మితా సబర్వాల్ మేడం అయితే అస్సలు తగ్గుతలేదు. చెట్లను కాపాడు గురించి సుప్రీంకోర్టు ఏమన్నదో అది మళ్ళొక పారంటు పెట్టింది సోషల్ మీడియాలో. అవన్నీ ఏఐ తోటి తయారు చేసిన ఫోటోలు, వీడియోలను తెలియంగానే సెంటర్ మంత్రులు, బీఆర్ఎస్ లీడర్లు, సెలబ్రిటీలంతా ఎమ్మటే పోస్టులు తీసేస్తే ఈ సీనియర్ ఐఏఎస్ మేడం అయితే అట్లనే ఉంచుకుంది. ఇక ఏమున్నది, సర్కార్ నిర్కాటంలో పెట్టేదానికే సబర్వాల్ గారికి ఇట్లా చేస్తురనే చర్చ నడసబట్టే. అదేందో గానీ ఈ మేడం వార్త ఎప్పుడు ఒకటి వస్తుంది. పాత గవర్నమెంట్ లో సీఎం సార్ ఆఫీస్ లో డ్యూటీ చేసుకుంటా వ్యవసాయ యూనివర్సిటీ కంచి నెలకు 63,000 కార్ బిల్లు తీసుకుందనే ముచ్చట బయటకు వచ్చే మొన్న. అట్లా 90 నెలల్లో 61 లక్షలు వాడుకుందట. ఇప్పుడు యూనివర్సిటీ లెక్కలు మర్రేస్తే గది బయట పడ్డది. రూల్స్ తప్పినందుకు నోటీసులు వస్తాయన్నారు కానీ అటెంక్ ఏమైందో మరి. దీనికి మున్పు సివిల్స్ లో దివ్యాంగుల కోర్టు అవసరమా అని క్వశ్చన్ చేస్తే దేశమంతా చర్చ అయ్యింది. ఐఏఎస్ జాబ్ అంటే పబ్లిక్ లా తిరగాలి, అది ఇలా తోట అవుతుందా? కాలు చేతులు మంచిగా ఉన్న వాళ్ళకే కలెక్టర్ కొలువులు ఇవ్వాలి, దివ్యాంగులకి చూడే ప్రశ్నించే. అంత పెద్ద పోస్టులుండి గిదేం తరిక మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిందని దివ్యాంగులు కేసులు పెట్టినా, మేధావులు ఖండించినా సబర్వాల్ మేడం అయితే సారీ చెప్పాలి. ఓ పారి మంత్రి సీతక్క ముంగట కాలు మీద కాలేసుకొని కూకుందని సోషల్ మీడియాలో చర్చ నడిచే. కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే గడికో పారి గాలి మోటార్ వేసుకొని పోయి పనులు జగబెట్టిన మేడం ఇప్పుడు ఎంక్వైరీకి వచ్చి నాకేం తెలియదు, యాదికి లేదు, మర్చిపోయినా అంటుందట. మొదటి కాంచెల్లి సోషల్ మీడియాలో మస్తు ఫాస్ట్ ఉంటది మేడం, ఇట్లా ఇంకే ఆఫీసర్ ఉండారు. ఇక ఇప్పుడు హైదరాబాద్ లో అందాల పోటీలు సక్సెస్ చేసే జిమ్మదారి సబర్వాల్ మేడమే తీసుకొని పనులలో బిజీగా ఉన్నది.